సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాంట్లపేట మండలంలోని పరిధిలోని కఠారుపల్లిలో రెడ్స్ సంస్థ ద్వారా సేవ్ ట్రీస్ సంస్థ సహకారంతోనే పలు రకాల మొక్కలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుట్ల వెంకటప్రసాద్ మరియు టీడీపీ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఆయనతో పాటు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది బైబ్యాక్ సిస్టమ్ ఎఫ్పిఓ అంటే ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఎఫ్పిఓస్ ఉన్నాయి, ఓడిసి ఉంది, కల్లి ఉంది, నల్లమాడ ఉంది, అమడుగు ఎక్స్క్లూజివ్ 2 ఎఫ్పిఓలు ఉమెన్ ఎఫ్పిఓస్ 1800 మంది. దాంట్లో యాక్టివిటీస్ ఏమంటే దీంట్లో కొంత బిజినెస్ మోడే కాకుండా సర్వీస్ మోడ్ కూడా ఉంటాయి కాబట్టి మెయిన్ పండించిన ఆర్గానిక్తోనే పండించాలని ఒక కండిషన్. అంటే పెస్టిసైడ్ యూసేజ్ కూడా దాని కన్జ్యూమర్ కూడా మనము మీడియేటర్ లేకుండా ఎట్లా ఎఫ్పిఓ చేయాలనే కందికుంట వెంకటప్రసాద్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఈ రోజున రెడ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు బాణిగ గారికి, అదేవిధంగా వారితో పాటు భాగస్వామ్యం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక సత్సంకల్పంతో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఉద్యోగం చేసి ఉద్యోగం తర్వాత కూడా అదే క్రమశిక్షణ కొనసాగించాలనే ఆలోచనతో ఒక వృత్తిని ఎంచుకున్నటువంటి సేవ్ ట్రీస్ ఆర్గనైజేషన్ దేవకాంత్ గారికి, సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి, పవన్ రెడ్డి గారికి, గాండ్లపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, ఇచ్చేసినటువంటి ఎఫ్పిఓ సభ్యులకి, రెడ్ సంస్థ సభ్యులకి, పార్టీ కూడా పేరు నమస్కారాలు. నేను దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నా చేస్తూనే ఉంది. ఒక రకంగా కొంచెం ఇన్స్పిరేషన్ కూడా, అంటే ఒక ఆలోచన మనకి విమర్శించే వాళ్ళకి విమర్శిస్తుంటారు, కానీ ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఇన్నేళ్ల పాటు కొనసాగడం అనేది ఒకటే రకమైనటువంటి ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనసాగడం అనేది కష్టతరమైనటువంటి కార్యక్రమం. ఇంత కష్టతరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకుంటూ కొద్ది వరకు ఈ సమాజంలో తనకంటే గుర్తింపు తెచ్చుకొని మరింత ప్రయత్నం చేస్తూ రైతులకు ఫలితాలు అందించేలా సమాజానికి మంచి చేయాలని ఆలోచనతో చేసినటువంటి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి భావంతో మద్దతు, అందులో కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూడలి ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మా వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని మాట ఏమంటే, ప్రభుత్వాలు వేదికలు ఇవ్వలేకపోతే ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా సత్ఫలితాన్ని పూర్తి మేర ఒకటే ఇస్తాయి. బహుశా దేవాలయం గారికి ఆ వేదికని ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను. నాకు కూడా సమయాభావం ఉంది. అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో, పాస హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐజిఎస్ ఉపాధి హామీ పథకం ఉన్నటువంటి సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, అదే రకంగా ఎంపీడీఓల్ని, ప్రభుత్వంలో ఏ విభాగాలు అయితే ఒక గ్రామ పంచాయతీలో వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేయడంలో అన్ని విభాగాలని కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే మా వంతుగా ప్రభుత్వం తరఫున
మేము కూడా ప్రోత్సహించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి